హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్, కావ్య ఇద్దరు ఏ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. అయితే కావ్య తను ఈ మధ్యనే సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకొని హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది. తను ఇన్స్టాలో ఒక ఫోటో పెట్టి స్టోరీ పెట్టారు. తను మైసూర్కి కూడా వెళ్ళారని అయితే ఆ స్టోరీలో పెట్టారు. అయితే కావ్య వాళ్ళది మైసూర్ కాదు, మరి మైసూర్ తను నిఖిల్ది మైసూర్. అయితే కానీ నిఖిల్ అయితే ఇప్పుడు అమూల్ సాంగ్లో చాలా బిజీగా ఉన్నాడు. తను వెకేషన్ కొరకే వెళ్ళినట్టుంది. అయితే కావ్య మస్కారా పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసింది. నో డ్రామా బట్ ఎ లిటిల్ మస్కారా అండ్ పీస్ అని హార్ట్ సింబల్ పోస్ట్ చేసింది. అయితే ఫ్యాన్స్ ఆ పోస్ట్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కావ్య చాలా రోజుల తర్వాత హాలిడేస్ తీసుకొని తను లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. తను చాలా బిజీగా 2 సీరియల్స్, జీవన తరంగాలు, చిన్ని సీరియల్లో చాలా బిజీగా ఉండి ఈ మధ్యనే తను బ్రేక్ తీసుకున్నది కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఏమో కావ్య మైసూర్ నిఖిల్ని కలవడానికి వెళ్ళిందేమో, వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుండు, వాళ్ళిద్దరిని కలిసి చూడాలని ఉందని వాళ్ళు కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. కానీ ఫ్యాన్స్ వాళ్ళది 6 years రిలేషన్షిప్ కదా, యూట్యూబ్లో ఇద్దరు కలిసి వీడియోస్ చేశారు, చాలా పాపులర్ అయ్యారు, చాలా క్రేజీ కపుల్ వాళ్ళది. అయితే కానీ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళని మర్చిపోలేకపోతుండ్రు. కానీ కావ్య పెట్టిన పోస్ట్ అయితే ఓన్లీ ఫర్ మేకప్ కొరికే పెట్టింది, అది మస్కారా గురించి అనే పెట్టింది. అయితే కావ్య పోస్ట్ అయితే ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్గా మారుతుంది. అయితే కావ్య తను బిగ్ బాస్లో వస్తుందని అయితే బాగా వైరల్ అవుతుంది, అందరు చాలా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తను బిగ్ బాస్లో ఎట్లా అంటే చాలా ఇట్లా వైరల్గా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళని తీసుకొస్తే మాత్రం వాళ్ళకి బాగా చాలా ఫ్యాన్ క్రేజ్ చాలా అంటే చాలా ఉంది. నిఖిల్కి ఎంత ఫ్యాన్ క్రేజ్ ఉందో కావ్యకు కూడా అంతే క్రేజ్ ఉంది. కాబట్టి కానీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు కావ్య బిగ్ బాస్లో వస్తే తనని గెలిపిద్దామని. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఇప్పటిదాకా బాయ్సే గెలిచారు, ఒక లేడీని విన్నర్ చేయాలనే ఆలోచన కూడా బిగ్ బాస్ యాజమాన్యానికి ఉంది. చూడాలి మరి కావ్య సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకొని బిగ్ బాస్లోకి వస్తుందో. అయితే ఇంకొక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే కావ్య బిగ్ బాస్లో వస్తుంది, ఇంకా నిఖిల్ ఏమో బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేస్తున్నాడు అని అయితే మనకు న్యూస్ తెలియవస్తుంది. చూడాలి మరి. అయితే ఇప్పుడు ఎట్లాగో కేబీకేజీ షో కంప్లీట్ అయిపోయింది. 29th నుంచి కుక్ విత్ జాతిరత్నాలు అనే షో స్టార్ట్ అవుతుంది. ఆ షో తను జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 1st week వరకు కంప్లీట్ అయిపోతుంది ఆ షో. తర్వాత మనకి సెప్టెంబర్ 1st week, 2nd weekలో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈసారి యూట్యూబర్స్ని ఎవరిని తీసుకురావద్దు, వీళ్ళంతా కాంట్రవర్షియల్గా ఉంటున్నారు, కొంచెం పేరు రాగానే బెట్టింగ్ యాప్స్ చేసుడు చాలా మంచిగా ఉంటలేరని ఈసారి ఈ సీరియల్లో హీరోయిన్లు, సినిమా వాళ్ళని, కొంచెం పేరు ఉన్నోళ్ళని, కొంచెం డీసెంట్గా ఉన్నోళ్ళని తీసుకురావాలని అయితే బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటుంది. ఈసారి అయితే యూట్యూబర్స్కి అయితే ఛాన్స్ ఏం లేదు. అయితే మనకి ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచే కొంతమంది ఇప్పుడు శివ వస్తుండు, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ దేబ్జానీ వస్తుంది, కావ్య, తేజస్విని కూడా వస్తుంది అంటున్నారు. కానీ తను తమిళ్లో 2 సీరియల్స్ సైన్ చేసింది. చూడాలి మరి. కావ్య, తేజస్విని వస్తే అయితే ఇక బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడాలి మరి ఎవరెవరు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.